విలన్స్ పట్టుకొని హింసిస్తుంటే కొంతమంది ముస్లిమ్స్ ఆడవారు వాళ్ళ దీన్ని వ్యక్తపరిస్తే అక్కడ కూడా ముస్లిమ్స్ ఆడవారు అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి. దాంతోపాటు కులీ కుతుబ్ షా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ వజ్రం గురించి వెళ్తారో అక్కడ కులీ కుతుబ్ షా అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురువుల్ని విడిపించే ప్రయత్నంలో భాగస్వాములు అవుతారన్న. ఇలా ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఏదైతే ఆంధీ సీన్లో పవన్ కళ్యాణ్ గారు వెనకాల అనుచరులు గుర్రాల పైన వెళ్తూ ఉంటారు. ఒక ముస్లిం అనుచరుడు కింద పడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండా కిందకు దూకి రక్షించే ప్రయత్నం చేస్తారన్న. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి ముస్లిమ్స్ గురించి మంచిగా చూపించే రిఫరెన్సెస్ సీన్స్. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల పవన్ కళ్యాణ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న ముస్లిమ్స్కి ఒకసారి చెప్పాలన్న. ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చక్కటి సినిమా అన్న, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన సినిమా. ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే ఈ ద్వేషాన్ని ముస్లిమ్స్ హిందూస్ మధ్య గొడవ సృష్టించాలని చెప్పి చూస్తున్నారో వీళ్ళని దూరం పెట్టాలి. ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసికట్టుగా సమైక్యతతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నామన్నా. చాలా చక్కగా రావాల్సిన సినిమా. జై పవర్ స్టార్. సినిమా అనేది చాలా చక్కగా ఉందన్న. మన పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసిన సీన్ కానీ, మన చార్మినార్ దగ్గర వచ్చే సీన్ కానీ, ఎటువంటి పరిస్థితుల్లో సినిమా